సార్ జనరల్‌గా ఈ మధ్య కాలంలో చాలామంది చూస్తుంటే మోకాళ్ళ నొప్పులు అంటే చాలా తక్కువ ఏజ్‌లో నుంచే స్టార్ట్ అవుతున్నాయి. జనరల్‌గా వాళ్ళు కొంచెం దూరం స్టెప్స్ ఎక్కగానే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ మంది అంటే నేను అబ్జర్వ్ చేయడం గానీ, మీ దృష్టికొచ్చినవి కూడా ఉండుంటాయి కదా! సో, ఎందుకు ఈ రీజన్ ఇట్లాంటిది ఎందుకు తక్కువ ఏజ్‌లో స్టార్ట్ అవుతుంది? దానికి బేసిక్ రీజన్స్ ఏంటి? లేదంటే ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి? మోకాలు కీలు దీన్ని నీ జాయింట్ అంటాము. దీంట్లో గుజ్జు లేదా కార్టిలేజ్ అనేది ఉంటుంది. దాని అరుగుదల వలన మోకాళ్ళ నొప్పులనేవి మనకు ప్రధానంగా కనిపిస్తా ఉంటాయి. దీనికి ఈ కార్టిలేజ్, ఈ ఎముక గుజ్జు, ఈ గుజ్జుకి ఈ కార్టిలేజ్‌కి బ్లడ్ సప్లై అనేది ఉండదు. మన మోకాలి జాయింట్‌లో ఉన్నటువంటి సైనోవియల్ ఫ్లూయిడ్ మాత్రమే దీనికి న్యూట్రిషన్ గానీ, ఆక్సిజన్ గానీ అందజేస్తుంది. సో ఎవరైతే ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేయరో వాళ్ళల్లో ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ సెక్రీషన్స్‌లో ఆల్టరేషన్స్ ఉంటాయి. తద్వారా వారికి చిన్న వయసులోనే ఈ ఎముక గుజ్జు అరిగిపోయి, ఈ కార్టిలేజ్ డ్యామేజ్ అయిపోయి, మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.